ఏంటమ్మాయి గారు అలా చూస్తున్నారు? ఏంటి సార్, తాయెత్తు మహిమ అవసరం కంటే మించి పనిచేస్తున్నట్టుంది. పనిచేయడం ఏంటి అమ్మాయి గారు? అసలు ఇది ఉత్తిత్తి తాయితే కదా. అమ్మాయి గారు అని పిలవడం వరకే మన ప్లాన్. ఈ టిఫిన్ తినిపించడాలు, వాటర్ తాగించడాలు ఏంటి? అసలు పక్కన నేనున్నాననే సంగతైనా గుర్తుందా తమరికి? అదంతా నటనని చెప్పాను కదా అమ్మాయి గారు. అమ్మ అమ్మ అని మనం ఎంతమందిని పిలిచినా మనకి జన్మనిచ్చిన అమ్మ మాత్రం ఒక్కరే ఉంటారు అమ్మాయి గారు. అలాగే ఈ జన్మకు నాకు ఒక్కరే అమ్మాయి గారు, అది మీరు మాత్రమే. నీ గురించి నాకు చెప్తావా రాజు? నువ్వు నా వన్ అండ్ ఓన్లీ రైస్ పీస్ అని నాకు తెలుసు. కాకపోతే నా ముందే తనని అమ్మాయి గారు అని పిలవడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తనకి తినిపించడం అస్సలు తట్టుకోలేకపోయాను. వీళ్ళు కోమలికి కాబోయే అత్త మామలు ఇక్కడికి ఎందుకొచ్చారు? రమ్య, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఎవ్వరికీ చెప్పొద్దు. నేను ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. నేను రావడానికి కొన్ని రోజులు పడుతుంది, కానీ నేను వెళ్ళిన పని పూర్తయితే మాత్రం మనం ఇలా అనాథల్లాగా బతకాల్సిన అవసరం ఉండదు. చాలా గొప్పగా బతకచ్చు. అంత గొప్ప పని ఏం చేస్తున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను. అప్పటి వరకు నాకు నువ్వు సాయం చేస్తూ ఉండాలి. నన్నెవరైనా అడిగితే నువ్వే ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తూ ఉండాలి. సరే కోమలి, మాక్సిమం ట్రై చేస్తాను. అనాథ శరణాలయం వాళ్ళు అడిగితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేశా, కానీ ఇప్పుడు వీళ్ళకేం చెప్పి కవర్ చేయాలి? అమ్మా, ఇక్కడ కోమలి అని ఉంటుంది. అవునంకుల్, మా ఫ్రెండే కోమలి. మీరు కోమలికి కాబోయే అత్తా మామలే కదండి? అవునమ్మా, నీకెలా తెలుసు? మీ గురించి తెలియకపోవడం ఏంటి అంకుల్? కోమలి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. మీలాంటి అత్తామామలు దొరకడం కోమలి అదృష్టమని చెప్తూ ఉంటుంది. కోమలి లాంటి కోడలు దొరకడమే మా అదృష్టమమ్మా. రండి ఆంటీ, రండి అంకుల్, రండి. ఏమండి, కోమలి అశోక్ని కలవడానికి వెళ్ళింది కదా, అశోక్కి ఫోన్ చేసి అర్జెంట్గా వాళ్ళని రమ్మని చెప్పండి. కోమలి, నేను మళ్ళీ చేస్తాను. హలో. అరే, ఎక్కడున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. ఆఫీస్కి వెళ్తున్నావా? కోమలి ఎక్కడుంది? కోమలి ఎక్కడుంటుంది? ఆశ్రమంలోనే ఉంది. ఆశ్రమంలో కోమలి లేదురా. ఆశ్రమంలో లేదని మీకెలా తెలుసు? ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చాం. అమ్మో, అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారంటే కోమలి గురించి తెలిసిపోతుంది. ఎలాగైనా అమ్మ నాన్నని అక్కడి నుంచి రప్పించాలి. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు నాన్న? నాకు ఫోన్ చేస్తుంటే నేనే తీసుకొచ్చేవాడిని కదా. మేమేదో రాకుండా ప్లేస్కి వచ్చినట్టు నువ్వు అలా కోపడతావేంట్రా? కోమలి గురించి ఇక్కడ రకరకాలుగా చెప్తున్నారు. ఒకరేమో కోమలి నీ దగ్గరకు వచ్చిందంటున్నారు, మరొకరేమో కోమలి 2 నెలలుగా ఇక్కడ ఉండట్లేదని చెప్తున్నారు. అసలు కోమలి ఇక్కడ ఉండట్లేదంట. ఎక్కడుంటుంది? నీకేమైనా చెప్పిందా? అసలు ఇప్పుడు కోమలి ఎక్కడుంది? నీ దగ్గర ఉందా లేదా? అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంట్రా? కోమలి నేను కలవడానికి వచ్చిందా లేదా? వచ్చింది నాన్న, ఫోన్ చేసింది, నేనే మర్చిపోయాను. నేను కోమలిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాను. సరే వెళ్ళు. కోమలిని తీసుకుని నేరుగా ఆశ్రమానికి రా. మేము ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. అమ్మో, అనాథ శరణాలయానికి వెళ్తే కోమలి గురించి కవర్ చేసుకోలేక చావాలి. కోమలి మీద ఏమాత్రం అనుమానం వచ్చినా ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? అక్కడ వెయిట్ చేయడం ఎందుకు నాన్న? మీరింటికి వెళ్ళిపోండి, నేను కోమలిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాను కదా. రేయ్, చెప్పింది చెయ్యి. మీరింటికొచ్చే పని అయితే మేము ఎక్కడికి ఎందుకు వస్తాంరా? సరే నాన్న, నేను ఒకసారి కోమలితో మాట్లాడి చెప్తాను. చెప్పడం కాదురా, చెప్పి తీసుకునిరా. సరే నాన్న. ఇప్పుడు ఏం చేయాలి? కోమలి బయటకు రావడం కుదరదు. బయటకు రాకపోతే ఆ అమ్మ నాన్నల్ని మేనేజ్ చేయడం అస్సలు కుదరదు.
ఏంటి సార్ ఇంతసేపు మాట్లాడినా మళ్ళీ కాల్ చేశారు? ఏవైనా చెప్పడం మర్చిపోయారా? అమ్మ నాన్న అనాథ శరణాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారంట. అక్కడికి ఎందుకు వెళ్ళారు అశోక్? ఏమో నిన్ను తీసుకురమ్మంటున్నారు. అదెలా కుదురుతుంది అశోక్? ప్లీజ్ కోమలి, ఈ ఒక్కసారికి ఎలాగోలా బయటకు రా. అశోక్, మొన్నే కదా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. ఇప్పుడు అంతకంటే పెద్ద ప్రమాదంలో పడిపోయాం. అత్తయ్య మావయ్యకి నేనక్కడ ఉండడం లేదనే నిజం తెలిస్తే ఇంకంతే సంగతులు. అశోక్, ఎలాగైనా అత్తయ్యని మావయ్యని అక్కడి నుంచి బయటకు వచ్చేలా చూడు. ఆ ప్రయత్నం కూడా అయిపోయింది. అమ్మ నాన్నలకి ఎంత చెప్తున్నా కదలట్లేదు. నిన్ను తీసుకొని రావాల్సిందే అంటున్నారు. కోమలి, ఉన్నావా? మావయ్య అలా చెప్పారంటే అక్కడి నుంచి కదలరు. రిస్క్ అయినా తప్పదు. మనం వెంటనే వెళ్ళాలి. సరే అశోక్, నువ్వు వీధి చివరన వెయిట్ చేస్తూ ఉండు. నేను బయలుదేరొస్తాను. సరే కోమలి, ఇప్పుడే బయలుదేరొస్తాను. బాయ్.